ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ వచ్చేసి ఖమ్మం ప్రకాశ్ నగర్ దాటిన తర్వాత వెంకటగిరి సర్కిల్ అండి. ఈ వెంకటగిరి సర్కిల్ నుంచి మీకు కొంచెం ముందుకెళ్తే మనకి ఎగ్జిట్లు వస్తాయి. సో అక్కడ నుంచి పొనికెళ్ళ సర్కిల్ దేవరపల్లి హైవే వరకు ఎలా జరుగుతుంది, పొనికెళ్ళ సర్కిల్ వరకు నేను ఈ వీడియో చూపిస్తాను. వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఎంత అద్భుతంగా దేవరపల్లి హైవే స్టార్ట్ అవుతుంది, ఈ సరౌండింగ్లో ఇటు తల్లంపాడు దగ్గర కానివ్వండి, ఈ సరౌండింగ్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రిటర్న్స్ రాబోతున్నాయి, లేదంటే కోదాడ హైవేలో నేలకొండపల్లి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ రాబోతున్నాయో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం, ఈ హైవే ఎంత అద్భుతంగా రెడీ అవుతుంది వీడియో మొత్తం చూడండి. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు, ఖమ్మం ప్రాపర్టీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి పంపించండి. వాళ్ళు కూడా ఖమ్మం ఏ హైవే ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, రిటర్న్స్ మనకి ఏ హైవేలో వస్తాయి అన్నది వాళ్ళకి క్లియర్ అర్థమవుతుంది. నాకు ఫోన్ చేస్తారు. మీ తగిన బడ్జెట్లో ఒక 10 లక్షలు అనుకుంటున్నారా, ఒక 15 లక్షలు అనుకుంటున్నారా, ఒక 20 లక్షలు అనుకుంటున్నారా, మీకు తగిన బడ్జెట్లో నేను ప్లాట్ ఇప్పిస్తాను. ఖమ్మంలో మీకు ఏ హైవేలో కావాలో చెప్పండి. ఇల్లెందు రోడ్లు కావాలా, లేదంటే వరంగల్ హైవేలో కావాలా, లేదంటే హైవేలో కావాలా, వైరా హైవేలో కావాలా, కోదాడ హైవేలో కావాలా, మహబూబాద్ హైవేలో కావాలా, ఈ ఏరియాని బట్టి రేట్ చేంజ్ అవుతుంటుందండి. ఇది గమనించగలరు. మీకు ఎన్ని గజాలు కావాలి, కనీసం ఒక 200 కావాలా, ఒక 150 కావాలా, ఒక 180 గజాలు కావాలా, ఎంత బడ్జెట్లో అయినా నేను ప్లాట్ ఇప్పిస్తాను. దాంతోపాటు బ్యాంక్ లోన్ కూడా నేను ఇప్పిస్తున్నాను, మీకు అందరికీ తెలుసు. సో మీకు ఎంత బడ్జెట్లో కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఖమ్మం టు దేవరపల్లి హైవే టోల్ గేట్ అండి, ఇది కొత్త టోల్ గేటు. సో చూసుకోండి ఎంత అద్భుతంగా రెడీ అవుతుందండి హైవేస్. ఖమ్మం చుట్టూరు కూడా మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేటు బాగా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుందంటే మన ఖమ్మం అండి. ఖమ్మంలో చుట్టూరు కూడా ఔటర్ రింగ్ రోడ్లు, ఓకేనా? అదేవిధంగా నాగపూర్ అమరావతి హైవే, ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు దేవరపల్లి హైవే వరకు శరవేగంగా జరుగుతుంది. ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి నాకు. ఓకేనా? చూస్తున్నారు అద్భుతంగా ఉంటాం. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు? గ్రామాల నుంచి చూస్తున్నారా, మండలాల నుంచి చూస్తున్నారా, స్టేట్ల నుంచి చూస్తున్నారా, రాష్ట్రాల నుంచి చూస్తున్నారా, కంట్రీస్ నుంచి చూస్తున్నారా? మీరు ఎక్కడి నుంచి చూసినా ఇన్వెస్ట్మెంట్ ఖమ్మంలో ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరగబోతున్నాయి. రాబోయే 4-5 సంవత్సరాల తర్వాత ఇంకా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అప్పుడు మీకు 10 లక్షల్లో 15 లక్షల ప్లాట్ దొరకవండి. ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయా, 15 లక్షలు ఉన్నాయా, 20 లక్షలు ఉన్నా, ఎంతన్నా ఇప్పుడే ప్లాట్ కొనుక్కోండి. రాబోయే రోజుల్లో విపరీతమైన రేట్లు పెరగబోతున్నాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా హైవేలో ఎంత అద్భుతంగా ఉందో. సో ప్లాన్ చేసుకోండి. మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. రాంబాబు, ఖమ్మం ప్రాపర్టీస్ సంప్రదించండి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఆల్రెడీ పొనికల్ దగ్గరికి వస్తున్నామండి. ఈ హైవే అతి తక్కువ టైంలో ఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఓపెన్ అయితే ఈ రాజమండ్రి, వైజాగ్, విజయవాడ వెళ్ళాల్సిన వెహికల్ మొత్తం షార్ట్ కట్ కాబట్టి ప్రతి ఒక్క వెహికల్, హెవీ వెహికల్ కానివ్వండి, ప్రతి ఒక్క వెహికల్, వైజాగ్ వెళ్ళాల్సిన వెహికల్ ఇటు నుంచే వస్తుంటాయి. సో ఈ హైవే ఫుల్ రష్గా, ఇటు సూర్యాపేట హైవే కానివ్వండి, ఇటు ఈ హైవే దేవరపల్లి హైవే కానివ్వండి, కోదాడ హైవే కానివ్వండి, ఫుల్ రష్గా అవబోతుంది. ఓకేనా? ప్లానింగ్ ఉన్నవాళ్ళు వెంటనే నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు సంప్రదించండి. తల్లంపాడు దగ్గర 200 గజాలు, 600 గజాలు, 500 గజాలు కమర్షియల్ స్ట్రీట్లు ఉన్నాయి. ఓకేనా? ప్లానింగ్ ఉన్న నా నెంబర్ ఫోన్ చేయండి, మీకు అనిపించిన ఫోన్ చేయండి. పొనకల్ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసామండి, డౌన్ దిగుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ సూర్యాపేట హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఖమ్మం వెళ్ళిపోతాం. ఓకేనా? ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఖమ్మం వెళ్ళిపోతాము. స్ట్రైట్కి వెళ్తే సూర్యాపేట. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.